ఈరోజు మనం మన గురించి మాట్లాడుకుందాం. మన కుటుంబం గురించి. ప్రతిరోజు, ప్రతి క్షణం మనల్ని మనసులో తొలుస్తూ ఉండే ఒకే ఒక్క ప్రశ్న గురించి. మన పిల్లలకి, మనల్ని నమ్ముకున్న వాళ్లకి మనం ఎలాంటి భవిష్యత్తును ఇవ్వబోతున్నాం? రండి, ఈ అన్వేషణలోకి మనందరం కలిసి అడుగుపెడదాం. మనలో ప్రతి ఒక్కర్నీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్న నిద్రపోనివదు. పనులన్నీ అయిపోయి రాత్రి ఒంటరిగా కూర్చున్నప్పుడు, మనసు కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ ప్రశ్న ఒక పెద్ద భూతంలా మనం ముందుకొచ్చి నిలబడుతుంది. నేను నా కుటుంబానికి సరైన దారి చూపిస్తున్నానా? నా పిల్లలు రేపు సమాజంలో తలెత్తుకుని ధైర్యంగా, ఆత్మగౌరవంతో బతికేలా నా జీవితం ఉందా? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మన జీవితమంతా తిరుగుతూ ఉంటుంది కదా. ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కోవడమే మనందరి ప్రయాణం. ఒక్క క్షణం ఈ ప్రపంచాన్ని, మన చుట్టూ ఉన్న గందరగోళాన్ని పక్కనపెట్టి మనస్ఫూర్తిగా, నిజాయితీగా ఈ ప్రశ్నను మనల్ని మనం అడుగుదాం. ఒక కుటుంబ పెద్దగా మన బాధ్యత అంటే ఏంటసలు? కాలంతో పాటు దాని అర్థమెలా మారిపోయింది? ఆలోచించండి. మన తాతల బాధ్యత వేరు, మన నాన్నల బాధ్యత వేరు. ఇప్పుడు ఈ రోజున ఒక తండ్రిగా, ఒక భర్తగా మన బాధ్యత పూర్తిగా వేరైపోయింది. ఈ మార్పును గనక మనం లోతుగా అర్థం చేసుకోకపోతే మనం మన కుటుంబానికి ఏమివ్వాలో, వాళ్ళని ఎలా నడిపించాలో మనకు ఎప్పటికీ తెలియదు. అసలు ఆనందమంటే ఏంటి, జీవితంలో లక్ష్యమంటే ఏంటి అని మన తరమే కొత్తగా నిర్వచించుకోవాల్సిన ఒక అతిపెద్ద సవాలు మన ముందు నిలబడింది. ఒక్కసారి మన మూలాల్లోకి, మన గతం లోపలికి తొంగిచూద్దాం. మన తాతల తరం, వాళ్ల జీవితంలో అన్నింటికన్నా పెద్ద బాధ్యత, అన్నింటికన్నా పెద్ద లక్ష్యమేంటో తెలుసా? తమ పిల్లల కడుపు నింపడం. రోజూ 3 పూటలా కడుపు నిండా తిండి పెట్టగలిగితే చాలు, అదే వాళ్లకు స్వర్గం. ఆకలి లేకుండా చూసుకోగలిగితే వాళ్లొక గొప్ప తండ్రిగా తమ బాధ్యతను పూర్తి చేసినట్టు లెక్క. ఆ పనిని వాళ్లు ఎంతో గొప్పగా చేశారు కూడా. ఆ తర్వాత తరం, మన నాన్నల తరమొచ్చింది. కాలం మారింది. వాళ్ల బాధ్యత ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. కేవలం తిండి మాత్రమే కాదు, ఒంటికి మంచి బట్టలు, ఉండటానికి ఒక నీడ అంటే ఒక ఇల్లు, సమాజంలో నలుగురిలో తిరగడానికి ఒక వాహనం, ఇలాంటి సౌకర్యాలు కల్పించడం వాళ్ల బాధ్యతగా మారింది. వాళ్ల జీవితాంతం కష్టపడి చెమట చిందించి మనకు ఆ సౌకర్యాలనందించారు. ఇప్పుడు మనవంతొచ్చింది. మన తాతలు కడుపు నింపారు, మన నాన్నలు ఆస్తులిచ్చారు. మన పిల్లలకు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మరి మనం వాళ్లకివ్వాల్సిందేంటి? ఆస్తి కంటే గొప్పది, డబ్బు కంటే విలువైనది ఏంటది? ఆ ప్రశ్నార్థకం నుంచే, ఆ శూన్యం నుంచే ఈ తరం యొక్క కొత్త అన్వేషణ మొదలవ్వాలి. అన్నీ సిద్ధంగా ఉన్నప్పుడు, అడక్కుండానే అన్నీ కాళ్ల దగ్గరకొచ్చి చేరినప్పుడు జీవితంలో ఒక రకమైన వెలితి ఏర్పడుతుంది. మన నాన్న ఒక సైకిల్ కొనిస్తే మనం నెల రోజులపాటు పండగ చేసుకున్నాం. కాని ఇప్పుడు మనం మన పిల్లలకు లక్షలు పెట్టి కారు కొనిచ్చినా వాళ్ల ముఖంలో ఆ ఆనందం, ఆ తృప్తి కనిపించడం లేదు. ఎందుకంటే వాళ్లకది చాలా మామూలు విషయం. ఈ సౌకర్యాల మధ్య పుట్టి పెరిగిన ఈ తరం యువతకు జీవితంలో ఏదో ఒక ప్రేరణ కావాలి, ఒక థ్రిల్ కావాలి. దానికోసం వెతుకుతున్నారు. ఈ అన్వేషణలోనే చాలామంది దారి తప్పుతున్నారు. తప్పుడు మార్గాల్లో ఆ కిక్ కోసం ప్రాకులాడుతున్నారు. కొందరికా కిక్ వ్యసనాలలో దొరుకుతుంటే, మరికొందరికి ప్రమాదకరమైన పనుల్లో దొరుకుతుంది. ఆ తాత్కాలిక ఆనందం వెనుక ఎంత పెద్ద నష్టం దాగి ఉందో వాళ్లు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే నిజమైన ఆనందం ఎక్కడుందో, జీవితంలో అసలైన కిక్ దేన్లో ఉందో మనం వాళ్లకి సరైన మార్గంలో చూపించలేకపోతున్నాం. జీవితంలో నిజమైన ప్రేరణ, నిజమైన థ్రిల్ ఎక్కడుంటుందో తెలుసా? చెడు వ్యసనాల్లో, పాడైపోయే తాత్కాలిక ఆనందాల్లో అస్సల్లేదు. మన కుటుంబం కోసం ఒక బలమైన పునాదిని నిర్మించడంలో ఉంది. మన వంశంలో ఎవ్వరూ చెయ్యలేనిది మనం చేసి చూపించినప్పుడు, మన పిల్లలు మనవైపు చూసి మా నాన్న మాకోసం ఒక దారిని సృష్టించాడు, ఒక విలువను నేర్పించాడు అని గర్వపడినప్పుడు మన గుండెల్లో కలిగే ఆ అనుభూతి, అదే నిజమైన కిక్. ఆ లక్ష్యం వైపు మనం ప్రయాణించాలి. మనం మన పిల్లలకు డబ్బు, ఆస్తులతో పాటు ఒక ఆదర్శాన్ని కూడా ఇవ్వాలి. మన జీవితం ఎలా ఉండాలనేది మన చుట్టూ ఉన్న పరిస్థితులు అస్సలు నిర్ణయించవు. మన లోపల, మన మెదడ్లో ఉన్న ఆలోచనా విధానమే నిర్ణయిస్తుంది. మనం ఎలా ఆలోచిస్తే మన జీవితం అలానే తయారవుతుంది. కష్టాలు, సవాళ్లు అందరి జీవితాల్లోనూ వస్తాయి. కాని ఆ కష్టాన్ని మనం ఎలా చూస్తాం, దానికి ఎలా స్పందిస్తాం అన్న దానిపైనే మన భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉంటుంది. మన ఆలోచనే మన ఆయుధం, మన ఆలోచనే మన బలం. మన ఇళ్లల్లో రామాయణం, మహాభారతం లాంటి గొప్ప గొప్ప గ్రంథాలుంటాయి. వాటిని పూజగదిలో పెట్టి దండం పెడతాం, కథలు వింటాం, వాళ్ల త్యాగాల గురించి, వాళ్ల ధర్మం గురించి గొప్పగా చెప్పుకుంటాం. కాని ఎంత విచిత్రమంటే,
ఆ కథల్లోని ఒక్క చిన్న సూత్రాన్ని కూడా మన నిజ జీవితానికి అన్వయించుకోం. శ్రీరాముడి కథ మనందరికీ తెలుసు. ఆయన దేవుడని పూజిస్తాం. కాని ఆయనలా ఒక కష్టాన్నెదుర్కొనే ధైర్యం మనకుందా? ఆయనలా ఆలోచించగలుగుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం నిజాయితీగా ప్రశ్నించుకుందాం. ఒక్కసారి ఆ దృశ్యాన్ని మీ మనసులో ఊహించుకోండి. శ్రీరాముడు ఒక యువరాజు. రేపుదయం కోట్లాది ప్రజలకు మహారాజు కాబోతున్నాడు. అయోధ్యానగరం మొత్తం దీపాలతో, తోరణాలతో, పండగ వాతావరణంతో నిండిపోయింది. ప్రజలందరూ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. అలాంటి సమయంలో ఒకే ఒక్క రాత్రిలో ఆయన జీవితం తలకిందులైపోయింది. రేపటి మహారాజు ఇప్పుడు 13 కాదు 14 సంవత్సరాలు కటిక అడవుల్లో కందమూలాలు తింటూ బతకాలి. మన జీవితంలో ఇంతకన్నా పెద్ద కష్టం వస్తుందా? ఇంతకన్నా పెద్ద నష్టం వస్తుందా? ఆలోచించండి. మన జీవితంలో మనం ఎదుర్కొనే ఏ సమస్యైనా ఇంత పెద్దదా? ఆ భయంకరమైన కష్టాన్ని విన్న తర్వాత శ్రీరాముడు ఏమన్నాడో తెలుసా? ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయా? ఆయన స్వరంలో ఆవేశముందా? రాజ్యాన్ని కోల్పోతున్నాననే బాధ ఉందా? ఏమీ లేదు. ఆయన ప్రశాంతంగా అన్నాడు, ఇంత చిన్న విషయానికా అమ్మా నాన్నే ఇంతలా బాధపడటం? నాన్నగారు మాటిచ్చారంటే దాన్ని నిలబెట్టడం ఒక కొడుకుగా నా ధర్మం. నేను తప్పకుండా వనవాసానికి వెళ్తాను. ఆయన దృష్టిలో రాజ్యాన్ని వదులుకోవడమనేది ఒక చిన్న విషయం. తండ్రి మాట నిలబెట్టడం, కుటుంబ గౌరవాన్ని కాపాడడం అనేది ఒక పెద్ద ధర్మం. చూడండి, ఆయన ఆలోచన స్థాయది, సమస్యను చూసే కోణమది. ఇప్పుడు మనల్ని మనం పోల్చుకుందాం. జీవితాన్ని తలకిందులు చేసే అంత పెద్ద కష్టం వస్తే శ్రీరాముడు దాన్ని ధర్మంగా భావించి ప్రశాంతంగా స్వీకరించాడు. మరి మనం ఆఫీస్లో మన పై అధికారి ఏదైనా అంటే తట్టుకోలేం. వ్యాపారంలో చిన్న నష్టం వస్తే కుంగిపోతాం. ఇంట్లో చిన్న గొడవ జరిగితే ప్రపంచం మొత్తం కూలిపోయినట్టు ప్రవర్తిస్తాం. ఎందుకంటే మన ఆలోచన విధానంలో తేడా ఉంది. మనది బలహీనమైన మనసు అనే ఒప్పుకోవడం మనల్ని మనం తక్కువ చేసుకోవడానికి కాదు, మనల్ని మనం బాగు చేసుకోవడానికి. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి అది మొదటి అడుగు. మన ధైర్యం, మన మానసిక బలం ఎంత గొప్పదంటే మనల్ని భయపెట్టడానికి నిజమైన పులి కూడా అవసరం లేదు. ఒక పులి బొమ్మను చూస్తే చాలు మనం భయంతో వణికిపోయి పారిపోతాం. మన జీవితంలోని సమస్యలు కూడా అంతే. అవి నిజానికి చాలా చిన్నవి, ఒక పులి బొమ్మలాంటివి. కాని మన భయం, మన బలహీనమైన ఆలోచనా విధానం వాటిని నిజమైన పులిలా పెద్దదిగా చేసి మనల్ని భయపడుతుంది. మనం ఆ భయాన్ని జయించి రాముడిలా ధైర్యంగా నిలబడగలిగినప్పుడే జీవితంలో ముందుకు వెళ్ళగలం. రాముడిలాంటి మానసిక ధైర్యం మనకు కావాలి. అది చాలా ముఖ్యం, కాదనలేను. కాని ఈ కలియుగంలో, ఈ ఆధునిక ప్రపంచంలో ఆ మానసిక ధైర్యం ఒక్కటే సరిపోదు. ఆ ధైర్యం బలంగా నిలబడాలంటే దానికి ఆర్థిక స్థిరత్వం అనే పునాది కూడా అంతే ముఖ్యం. మనల్ని నమ్ముకున్న వాళ్లకి, మన కుటుంబానికి మనమివ్వాల్సిన మొదటి భరోసా, మొదటి భద్రత ఆర్థిక భద్రతే. ఒక చిన్న ఉదాహరణ ఊహించుకుందాం. దేవుడి దయవల్ల ఆ పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. కాని మన కుటుంబంలో ఒక అత్యవసర వైద్య పరిస్థితి వచ్చింది అనుకుందాం. మనకు ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునేవాళ్లల్లో ఒకరు ఆస్పత్రిలో చేరారు. ఆ సమయంలో ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా మీరు అందించగల అత్యంత విలువైన సహాయమేమిటి? ఒక్కసారి కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఇది మన సమాజంలో, మన కుటుంబాల్లో మనం రోజూ చూసే దృశ్యమే కదా. మన బంధువుల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే మనమందరం ఆస్పత్రికి వెళ్తాం. వెళ్తూ వెళ్తూ ప్రేమగా ఒక పండ్ల సంచి పట్టుకుని వెళ్తాం. అక్కడ వాళ్ళని చూసి అయ్యో పాపం ఎంత కష్టమొచ్చింది అని జాలిపడతాం. మన ప్రేమను, సానుభూతిని చూపిస్తాం. అది తప్పు కాదు. కాని ఒకసారి ఆలోచించండి, అక్కడ వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చవుతుంటే, ఐసీయూలో రోజుకు 50,000 కట్టాల్సొస్తుంటే మనం ప్రేమగా ఇచ్చే ఆ పండ్ల సంచి ఆ కష్టాన్ని ఎంతవరకు తీరుస్తుంది? ఆ సమయంలో ఆ కుటుంబానికి నిజమైన హీరో ఎవరో తెలుసా? 10 మందిలా పండ్ల సంచి పట్టుకునొచ్చి జాలిపడేవాడు కాదు. ధైర్యంగా ముందుకొచ్చి ఆ కుటుంబ పెద్ద భుజం మీద చెయ్యి వేసి, డబ్బు గురించి మీరు కంగారు పడకండి, ఎంత ఖర్చైనా పర్లేదు, నేను చూసుకుంటాను అని భరోసా ఇవ్వగలవాడే నిజమైన హీరో. ఆ ఒక్క మాట ఆ కుటుంబానికి కొండంత ధైర్యాన్నిస్తుంది. కాని ఆ మాట చెప్పగలగాలంటే మన దగ్గర కేవలం మంచి మనసుంటే సరిపోదు. జేబులో ఆర్థిక బలం కూడా ఉండాలి. ముందు చూపుతో కూడిన ఆర్థిక ప్రణాళిక ఉండాలి. ఆర్థిక బలమంటే నెలకు లక్షలు సంపాదించడం కాదు. మన ఆదాయమెంత, మన ఖర్చులెంత, మన అప్పులెంత అనే దానిపై మనకు పూర్తి అవగాహన ఉండాలి.
ఉదాహరణకు నెలకు ₹1,00,000 సంపాదించే వ్యక్తికి 95,000 ఇంటి అప్పుకో, కారు అప్పుకో, ఇతర ఖర్చులకో పోతే అతనికంటే 50,000 సంపాదించి 20,000 పొదుపు చేసే వ్యక్తి ఆర్థికంగా చాలా బలమైనవాడు. ఎందుకంటే అనుకోని కష్టమొచ్చినప్పుడు ఆదుకోగల శక్తి రెండో వ్యక్తికే ఉంటుంది. మన ఆదాయం పెంచుకుంటూ, అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటూ, అప్పుల భారం లేకుండా చూసుకున్నప్పుడే మనం ఆర్థికంగా స్వేచ్ఛగా, బలంగా ఉంటాం. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న మానసిక ధైర్యం కావాలన్నా, ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఆర్థిక బలం కావాలన్నా ఈ రెండూ మనకు ఒక్క రోజులో వచ్చేవి కావు. వాటికి ఒక బలమైన పునాది అవసరం. ఆ పునాదే క్రమశిక్షణ, మంచి అలవాట్లు. మనం రోజూ చేసే చిన్న చిన్న పనులే మన భవిష్యత్తును, మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. జీవితంలో గొప్ప విజయాలు సాధించిన ప్రతి ఒక్కరి వెనుక కొన్ని సంవత్సరాల క్రమశిక్షణ దాగి ఉంటుంది. బలమైన వ్యక్తిగా మారడం అనేది ఒక ప్రయాణం లాంటిది. ఉదాహరణకు, నేను రోజూ ₹100 ఖచ్చితంగా పొదుపు చేయాలి అనే ఒక చిన్న లక్ష్యాన్ని పెట్టుకుందాం. అది మొదటి దశ. రెండో దశ, ఆ పనిని ప్రతిరోజు ఒక్క రోజు కూడా మానకుండా చేయడం. పండగ వచ్చినా, స్నేహితులొచ్చినా ఆ ₹100 పక్కన పెట్టాల్సిందే. మూడో దశ, ఊర్పు. మొదటి నెలలో మన దగ్గర 3,000 మాత్రమే ఉంటాయి. దాంతో ఏమీ చెయ్యలేమని నిరాశపడకూడదు. ఓపికతో, పట్టుదలతో కొన్ని సంవత్సరాలు కొనసాగించాలి. నాలుగో దశ, అలా కొన్ని సంవత్సరాలు చేస్తే పొదుపు అనేది మనకొక అలవాటుగా, మన వ్యక్తిత్వంలో ఒక భాగంగా మారిపోతుంది. అప్పుడు మనమే ఒక గుణవంతుడిగా, ఒక బలమైన వ్యక్తిగా తయారవుతాం. ఈ సూత్రం పొదుపుకే కాదు, వ్యాయామానికి, పుస్తకాలు చదవడానికి, ఏ మంచి అలవాటుకైనా వర్తిస్తుంది. ఇది ప్రతి తల్లి, ప్రతి తండ్రి తమ గుండెల్లో రాసిపెట్టుకోవాల్సిన మాట. మనం మన పిల్లలకు ఎన్ని గొప్ప నీతికథలు చెప్పినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా వాళ్ళు వాటిని పెద్దగా పట్టించుకోరు. వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారు. మనం ఎలా బతుకుతున్నామో దాన్నే చూసి నేర్చుకుంటారు. మనం రోజూ పొద్దున్నే లేచి వ్యాయామం చేస్తే వాళ్లకి కూడా దాని విలువ తెలుస్తుంది. మనం మన తల్లిదండ్రులను గౌరవిస్తే రేపు వాళ్లు మనల్ని గౌరవిస్తారు. మనం డబ్బును జాగ్రత్తగా వాడితే వాళ్లు కూడా పొదుపు చేయడం నేర్చుకుంటారు. మనం మన పిల్లలకు ఇవ్వగల అతి పెద్ద ఆస్తి మన డబ్బు కాదు, మన ఇల్లు కాదు, మన గుణం, మన క్రమశిక్షణ. మన ప్రవర్తనే వాళ్లకు మనమిచ్చే అసలైన వారసత్వం. ఇప్పటిదాకా మనం మన గురించి, మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలనే దాని గురించి మాట్లాడుకున్నాం. కానీ మన బాధ్యత కేవలం మన కుటుంబానికే పరిమితం కాదు. మనం ఈ సమాజంలో ఒక భాగం. మన చుట్టూ ఉన్నవారి పట్ల కూడా మనకు కొన్ని బాధ్యతలుంటాయి. మన కుటుంబం బాగున్న తర్వాత మన చుట్టూ ఉన్నవారికి సహాయం చేయగలగడమే మనిషిగా పుట్టినందుకు అసలైన సార్థకత. మళ్లీ ఆస్పత్రి ఉదాహరణనే తీసుకుందాం. పండ్ల సంచి ఇవ్వడమనేది కేవలం పైపైన చేసే సహాయం. అది మన సానుభూతిని చూపిస్తుంది, అంతే. కానీ ఆ కష్ట సమయంలో వాళ్లతో పాటు ఆస్పత్రిలో ఉండటం, వాళ్లకు ధైర్యం చెప్పడం, వాళ్లకు అవసరమైన ఆర్థిక, మానసిక మద్దతు ఇవ్వడం, ఇది నిజమైన, అర్థవంతమైన సహాయం. మన స్నేహితుడు వ్యాపారంలో నష్టపోతే అతనికి ₹1,000 ఇవ్వడం కాదు, ఆ నష్టం నుంచి ఎలా బయటపడాలో దారి చూపించడం నిజమైన సహాయం. మన చుట్టూ ఉన్నవారికి అవసరమైనప్పుడు అండగా నిలబడగలిగినప్పుడే మనం నిజమైన మనిషిగా ఎదుగుతాం. మనం ఎన్ని కోట్లు సంపాదించాం, ఎన్ని పదవులు పొందామన్నది అస్సలు ముఖ్యం కాదు. మన జీవితంలో నిజమైన గొప్పతనం ఎక్కడుందంటే, మన చుట్టూ ఉన్న నలుగురు ఫలానా వ్యక్తి ఉన్నాడు, మనకి ఏ కష్టమొచ్చినా ఆదుకుంటాడు అని మనల్ని నమ్మగలగడంలో ఉంది. ఆ నమ్మకాన్ని సంపాదించుకోవడమే మనం జీవితంలో సాధించాల్సిన అతి పెద్ద విజయం. ఆ నమ్మకమే మన నిజమైన సంపద. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నవన్నీ వేర్వేరు విషయాలు కాదు. కుటుంబ బాధ్యత, సరైన ఆలోచనా విధానం, ఆర్థిక క్రమశిక్షణ, మంచి అలవాట్లు, ఇతరులకు సహాయపడటం, ఇవన్నీ ఒక గొలుసు కట్టులాంటివి. గమనించారా ఇవన్నీ ఎలా ముడిపడున్నాయో? సరైన ఆలోచన లేకపోతే క్రమశిక్షణ ఉండదు, క్రమశిక్షణ లేకపోతే డబ్బు నిలవదు, డబ్బు లేకపోతే కష్టకాలంలో మనవాళ్లకి అండగా నిలబడలేం. మనవాళ్లకే నిలబడలేనప్పుడు ఇక సమాజానికేం సాయం చేస్తాం? అందుకే ఇవన్నీ కలిస్తేనే ఒక సంపూర్ణమైన, అర్థవంతమైన జీవితమవుతుంది. చివరిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక ప్రశ్న ఇది. మనం మన పిల్లలకు ఆస్తులు, అంతస్తులు ఇవ్వచ్చు. కాని వాటన్నింటికన్నా ముఖ్యమైనది మనం వాళ్లకు అందించే స్ఫూర్తి. రేపు మన పిల్లలు వాళ్ల పిల్లలకు మన కథను చెప్పినప్పుడు అది వాళ్లకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలి. మా తాతయ్య ఇలా బతికారు, ఇన్ని కష్టాలు పడి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు, ఆయన ఎంతో నిజాయితీగా, ధైర్యంగా, క్రమశిక్షణతో జీవించారు అని వాళ్లు గర్వంగా చెప్పుకునేలా మన జీవితముండాలి.
మన జీవిత కథే మన పిల్లలకు మనమిచ్చే అతిపెద్ద వారసత్వం. ఆ వారసత్వాన్ని నిర్మించుకోవడమే మనందరి జీవిత లక్ష్యం కావాలి.